భగవంతుని యొక్క నామాన్ని పలకడం బాగా అలవాటు చేసుకున్నవాడు ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతాడో కలియుగంలో అది ఎంత శక్తివంతమో చెప్పారు. భగవన్నామం పలకడానికి శౌచదోషం లేదు. శౌచదోషం అంటే మీరు ఒక మంత్రజపం చేయాలనుకున్నారనుకోండి, స్నానం చేసి ఉండాలి, అంగన్యాసకరన్యాసాలు చేయాలి, ఒక చోట కూర్చోవాలి, కదలకుండా ఉండాలి, దానికి కొంత మనసుని నిలబెట్టాలి. దేనికన్నా చాలా కష్టం మనసుని నిలబెట్టడమే. కలియుగంలో అదే సాధ్యం కాదు. మనసుని నిలబెట్టాలి. మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు ధ్యానం చేస్తూ మంత్రజపం చేయాలి. ఇవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడం సాధ్యం కాదు. అట్లాగే మీరు ఒక పూజ చెయ్యాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించి పూజ చెయ్యాలి. సరే, యజ్ఞయాగాదులు హోమాది క్రతువులకు నియమాలు మరీ ఎక్కువ ఉంటాయి. భగవన్నామమునకు మాత్రము ఏ నియమము శాస్త్రము విధించలేదు. భగవన్నామం పలకడానికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అన్నదానితో సంబంధం లేదు. అందుకే పంచమ వేదంగా భారతాన్ని మహానుభావుడైనటువంటి వ్యాసుల వారు లోకానికి అందజేశారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. పంచమ వేదంగా ఇచ్చినటువంటి వ్యాసుడు మహాభారతం అంతా పెద్ద మలుపు తిరిగిపోవడానికి కారణం భగవన్నామం ద్రౌపదీదేవి పలకడమే. దానికి కూడా సుకృతం ఉండాలి. అంత కృష్ణ పరమాత్మతో కలిసిమిలిసి ఉండే పాండవులకు అంత కష్టం వస్తున్నా, అన్ని కోల్పోతున్నా కృష్ణుడి జ్ఞాపకం రాలేదు, కృష్ణ అనలేదు. ద్రౌపదీదేవికి కృష్ణ భగవానుడు గుర్తొచ్చాడు. అదే మహాభారతాన్ని తిప్పేసింది. అదే ఆవిడ ప్రతిజ్ఞ చేయడానికి కారణమైంది, భారత యుద్ధానికి కారణమైంది, ఆవిడ మాన సంరక్షణములకు కారణమైంది, ధృతరాష్ట్ర మహారాజు ఆవిడ్ని విడిచిపెట్టడానికి కారణమైంది, పునర్జూతానికి కారణమైంది, చిట్ట చివరికి అరణ్యవాస అజ్ఞాతవాసములకు, ఉద్యోగ పర్వానికి, భారత యుద్ధానికి, ధర్మ ప్రతిష్టాపనకు కారణమైంది. అంటే భగవన్నామం అంతగా కథని తిప్పగలదు. నిజానికి ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భగవన్నామం పలికినప్పుడు ఏకవస్త్రయ్యి ఉంది, రజస్వలా దోషంతో ఉంది. రజస్వలా దోషంతో ఉన్నప్పటికీ కూడా ఆవిడ భగవన్నామం పలికితే ఇప్పుడు నువ్వు ఎట్లా పలుకుతావు, ఇది దోషం కదా అని భగవానుడు అనలేదు. భగవన్నామమును పలకడానికి శౌచముతో సంబంధము లేదు అనడానికి ఇంతకన్నా ప్రబల ఉదాహరణ ఉండదు.